కృత్రిమ మేధపై మైక్రోసాఫ్ట్ చేస్తున్న పెట్టుబడులతో కంపెనీపై ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది. దీంతో సంస్థ షేర్లు రాణిస్తున్నాయి. ఈ క్రమంలోనే కంపెనీ మార్కెట్ విలువ $3 ట్రిలియన్ దాటింది. ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $3 ట్రిలియన్ దాటింది. ప్రపంచంలో ఈ కీలక మైలురాయిని దాటిన రెండో కంపెనీ ఇది. సంస్థ షేరు విలువ బుధవారం 1.3% పైగా పెరిగి $404కు చేరటంతో ఈ రికార్డు నమోదైంది. ఐఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ గతేడాది జూన్లో $3 ట్రిలియన్ మార్కెట్ విలువ సాధించిన తొలి సంస్థగా నిలిచింది. బుధవారం ఓ దశలో యాపిల్ను దాటేసిన మైక్రోసాఫ్ట్ షేర్లు కుంగటంతో కిందకు దిగొచ్చింది. 2023లో మైక్రోసాఫ్ట్ షేరు ధర 57%కి పైగా పుంజుకుంది. ఆ జోరు ఈ ఏడాది కూడా కొనసాగుతుంది. జనవరిలో ఇప్పటి వరకు 7%కి పైగా లాభపడింది. అదే సమయంలో నాస్డాక్ 10 నుంచి 4.6% పెరిగింది. కృత్రిమ మేధపై మైక్రోసాఫ్ట్ పెట్టుబడులే స్టాక్ రాణించడానికి కారణమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓపెన్ ఏఐతో కలిసి ఇప్పటికే ఈ కంపెనీ కొత్త ఏఐ టూల్స్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో మరిన్ని అత్యాధునిక ఏఐ ఆవిష్కరణలపై పరిశోధనలు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కంపెనీ పనితీరుపై బలమైన విశ్వాసంతో ఉన్నారని నిపుణుల అంచనా. త్వరలో మైక్రోసాఫ్ట్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. ఆదాయం, లాభాలు అంచనాలను మించుతాయని భావిస్తున్నారు.